అందరికీ నమస్తే. రాహుల్ గాంధీ చాలా కీలకమైన కామెంట్ చేసిండు. ఆయన ఎవరి గురించి చేసిండో తెలియదు కానీ తగిలే వాళ్ళకు బాణంలాగా తాకింది. పర్ఫెక్ట్ కామెంట్. కానీ మరి ఆయన చేతినే ఉంది, ఆయన ఏం చేయలేకపోతున్నాడు. ఆయన మామూలు కామెంట్ చేయలేదు. ఇక్కడ మన తెలంగాణలో కాంగ్రెస్ లీడర్లకు కొంతమందికి సుక్కున గుచ్చుకున్నది అది. ఆయన ఇక్కడి వ్యవహారాలు దృష్టి పెట్టుకుని మాట్లాడిండా లేకపోతే వేరే అంశాలు దృష్టి పెట్టుకుని మాట్లాడిండో తెలియదు. కానీ చాలా కీలకమైన కామెంట్. బయట జరుగుతున్న చర్చ, ఆ చర్చను రాహుల్ గాంధీ నోటుకుంటా మనం విన్నాం. ఆ వీడియోతో సహా మీకు చూపిస్తా. తర్వాత ఇలా ఎవరికి కుచ్చుకున్నదో కూడా మాట్లాడదాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు. మీరు సిగ్నల్ టీవీకి మద్దతు తెలపాల్సిన టైం ఇది. కనపడని శత్రువుతో మనం యుద్ధం చేస్తున్నాం. ఏదో వేరే దేశాల నుంచి రిపోర్ట్ కొడితే ఎవరు అడగాలి? హైదరాబాద్లో ఎవడన్నా కాపీరైట్ వేస్తే వాళ్ళతో మాట్లాడతాం. ఏపీకి సంబంధించిన ఒక మంత్రి, ఒక కీలకమైన మంత్రి ఛానల్ మనం ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలకు కాపీరైట్ వేసుకున్నాడు. అసలు మన కంటెంట్కు ఆయనకేం సంబంధం అని 2 రోజులు ఫైట్ చేస్తే తీసేసిండ్రు. కానీ కనపడని ఆస్ట్రేలియా నుంచి వేస్తున్న వాళ్ళతో మనం కొట్లాడలేము. దానికి మీ మద్దతు కావాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే వీడియో షేర్ కూడా చేయండి. రాహుల్ గాంధీ చేసిన కామెంట్ ఉందో వినండి ఒకసారి. अभी यहां पे बैठे हुए हैं सब लोग, मगर 2 टाइप के हैं। एक है जो जनता के साथ खड़ा है, जो जनता के लिए लड़ता है, जो जनता की इज्जत करता है और जिसके दिल में कांग्रेस पार्टी की विचारधारा है। ఎట్లా కొడుతున్నారు చప్పట్లు? కార్యకర్తలు. రాహుల్ గాంధీ మాట్లాడిన దానిలో సత్యం ఉంది, నిజం ఉంది. ఆయన నిజమే మాట్లాడి అనిపించింది వాళ్ళ కార్యకర్తలకి. అందుకే వాళ్ళంతా అంత ఉత్సాహంతో చప్పట్లు కొడుతున్నారు. రాహుల్ గాంధీ ఏం చెప్పిండు? కాంగ్రెస్లో 2 రకాల మనుషులు ఉన్నారు. ఒక రకమేమో జనాలకు దగ్గరగా ఉంటారు, జనాల కోసం పనిచేస్తారు, జనాలను గౌరవిస్తారు. వాళ్ళ దిల్ మొత్తం కాంగ్రెస్ ఉంటుంది. 2వ రకం వ్యక్తులు ఉంటారు. వాళ్ళు జనాలకు ఇజ్జత్ ఇయ్యరు, జనాలను దగ్గర రానియరు, జనాల కోసం పనిచేయరు, వాళ్ళు బీజేపీ కోసం పనిచేస్తున్నారు అని మీకు అర్థమయ్యేది. బహుశా ఆయన మాట్లాడిందేమో అహ్మదాబాద్లో మాట్లాడారు, గుజరాత్ అహ్మదాబాద్. కానీ అది తెలంగాణలో కొంతమంది సురుక్కున గుచ్చుకున్నది. ఎందుకంటే బయట కొంతమంది బీజేపీతో ఉన్నారు అని అప్పుడప్పుడు చర్చ జరుగుతూ ఉంటుంది. మన పక్కన రాష్ట్రం కర్ణాటక, డీకే శివకుమార్ బీజేపీతో కలుస్తాడు, బీజేపీతో కలిసి ఆయన గవర్నమెంట్ పెడతాడు, కాంగ్రెస్ను చీలుస్తాడు. ఇట్లాంటి చాలా చాలా చర్చలు ఉన్నాయి. కానీ పక్క రాష్ట్రం గురించి మనకెందుకు, మన రాష్ట్రం గురించి మాట్లాడదాం. మన రాష్ట్రంలో ఏం చర్చ ఉంది? ఏదో ఓ రోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి పోతారు, ఆయన బీజేపీతో కలుస్తారు, బీజేపీతో గవర్నమెంట్ పెడతారు అవసరమైతే. ఆయన బీజేపీ అనుకూలంగా పనిచేస్తున్నాడు. మోడీతో బహుత్ ప్యార్ సే హై, రాహుల్ సే ఘర్షణ హై. ప్రస్తుతం అది నడుస్తుంది. ఇప్పటి వరకు 39 సార్లు ఢిల్లీకి పోతే కేంద్ర మంత్రులను, లేకపోతే ప్రధాని మోడీని, లేకపోతే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వాళ్ళని కలిసడానికి ఎక్కువ సార్లు పోయాడు. ఆల్మోస్ట్ పోయిన సంవత్సరం మే తర్వాత, అంటే 10 నెలల్లో మొత్తం అసలు రాహుల్ గాంధీని కలిసిన దాఖలాలే లేవు. ఒకసారి మొన్న రీసెంట్గా కలిసినట్టు చెప్పిండు, కానీ అది కలిసిండో లేదో ఎవరికి తెలియదు. నో ఫోటోగ్రాఫ్. చాలాసార్లు పోయింది. రాష్ట్ర సమస్యలు, రాష్ట్ర విభజన సమస్యలు, మేము అది సాధిస్తున్నాం, ఇది సాధిస్తున్నాం, మొత్తం అసలు మామూలుగా కాదు. ఇంకా మొత్తం రాష్ట్రానికి ఏమో వస్తున్నట్టు చెప్పిన కానీ ఏం రాలేదు. ప్లస్ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న చర్చ కాంగ్రెస్లోనే ఉంది, బయట ఎందుకు? బీజేపీతో ములాఖత్ అయ్యి లోక్సభ ఎలక్షన్స్లో దాదాపు 4-5 సీట్లు పోగొట్టిన చర్చ ఉంది. 8 సీట్లు కాదు, మినిమం 12 సీట్లు. ఏఐసీసీ చేసిన సర్వేలోనే 12 సీట్లు వస్తాయి కాంగ్రెస్కు పక్కా అని వాళ్ళు చేసిన సర్వే. ఆ సర్వే రిపోర్ట్ రేవంత్ రెడ్డి చేతికి ఇచ్చారు. ఈ 12 సీట్లు మనం గెలవాలి, మన స్కోప్ ఉంది, మనకు సర్వేలు వచ్చినాయి అని. 12 కాదు 14 గెలుస్తామని చెప్పిండి. తీరా చూస్తే అభ్యర్థులను చూసినారు కదా, ఎట్లాంటి అభ్యర్థులను పెట్టిండు. సికింద్రాబాద్కు దాన నాగేందర్, మల్కాజ్గిరికి సునీతా మహేందర్ రెడ్డి, చేవెళ్ళ రంజిత్ రెడ్డి, ఇవన్నీ కాంగ్రెస్ గెలిచే సీట్లు. కానీ గెలవకుండా చేసిండు. కావాలని బీజేపీతో ములాఖత్ అయిపోయి
అభ్యర్థులను చేంజ్ చేసిండ్రు, సర్వేలన్నీ మ్యానిపులేట్ చేసిండ్రు, ఆ సునీల్ కన్గోల్ను కొనిపడేసిండ్రు. ఇట్లాంటి చర్చలు, ఇట్లాంటి ఆరోపణలు, విమర్శలు రోజు చూస్తున్నాం. కాంగ్రెస్కి వెళ్ళి ఎవరన్నా బయటకు వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఈ ఆరోపణ ఫస్ట్ చేస్తారు. ఈ మధ్య చూస్తున్నాం బహిష్కృత నేతలంతా అదే మాట్లాడుతున్నారు. బక్కా జర్సన్ మాట్లాడుతున్నారు, ఇంకో వ్యక్తి మాట్లాడుతున్నారు, ఇంకోరు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. ఏంది మా పరిస్థితి, అసలు రేవంత్ రెడ్డి ఉంటాడా, రేవంత్ రెడ్డి బీజేపీ పోతాడా, అసలు ఎందుకు ఈయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు, అసలు ఆయన దింపేసేయండి, ఇట్లాంటి డిమాండ్స్ ఉన్నాయి కాంగ్రెస్లో. అంత దూరం ఎందుకు? రీసెంట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్ చూసినాం కదా, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గెలిచే అవకాశం ఉన్నది. రేవంత్ రెడ్డి ఆ ప్రచారానికి పోయే వరకు అంజిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుస్తాడు అని వచ్చిన సర్వేలు ఈయన పోయి ఆటం బాంబు వేసేసిండు. అసలు అమలు కాని స్కీమ్స్ మీకు వస్తేనే వేయండి ఓటు, లేకపోతే వేయద్దన్నాడు. ఇండైరెక్ట్గా బీజేపీ అంజిరెడ్డి గెలవనికే సహాయపడ్డాడు రేవంత్ రెడ్డి అనేదే మొత్తం చర్చ. రేవంత్ రెడ్డి 100% సక్సెస్ అయ్యాడు కాంగ్రెస్ని ఓడించడంలో, దీనికి మొత్తం బాధ్యుడు ఆయననే అని ఆల్రెడీ చర్చలోకి వచ్చింది. ఒక 2 పేపర్లో నేను వార్త చూసిన, మంత్రులదే తప్పంట, ఆయన మీదికి రాకుండా ఆయన వార్తలు రాసే కొన్ని పేపర్లు ఉంటాయి పొద్దుగాలు వేస్తే, వాటితోనే ఇట్లాంటి వార్తలు రాపించుకున్నాడు, తనకు సంబంధం లేదని. కానీ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డినో, లేకపోతే ఆ కాలేజీలో పనిచేస్తోళ్ళనో, లేకపోతే అక్కడ తిరిగేతోళ్ళు నడితే చెప్తారు ఏమైంది, రేవంత్ రెడ్డి రాక ముందేమైంది, రేవంత్ రెడ్డి రాక తర్వాత ఏమైంది. స్పష్టం. రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగమే నష్టం చేసింది, కావాలని చేసిండు అని. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. బీజేపీ వాళ్ళు కూడా అట్లే ఉన్నారు కదా, బీజేపీ వాళ్ళని సక్కంగా లేరు. బీజేపీ వాళ్ళు యాంటీ కాంగ్రెస్, ప్రో రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రస్తుతం ప్రో కాంగ్రెస్, ప్రో బీజేపీ. ఎప్పుడైతే ఏఐసీసీ ఆయన మీద నిర్ణయం తీసుకుంటుందో మొత్తం యాంటీ కాంగ్రెస్, ప్రో బీజేపీ పోతాడనే చర్చ ఉంది. దీన్ని ఎవరు ఖండించలేదు, ఎవరు ఖండిస్తలేరు కూడా. ఖండించాల్సిన అవసరం కూడా లేదనుకుంటారేమో వాళ్ళు. ఎందుకంటే ఇదంతా రాజకీయాలు లోపల నడుస్తాయి, బయటికి నడవవు. బట్ రాహుల్ గాంధీ చేసిన కామెంట్, రాహుల్ గాంధీ కామెంట్ చేసిన తర్వాత బహుశా కాంగ్రెస్లో ప్రతి రాష్ట్రంలో ఇట్లాంటి బ్లాక్ షీట్స్ ఉన్నాయేమో అనిపిస్తుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డిని ఏం చేయలేని సిచ్యువేషన్ ఉంది, ఆయన ఏం చేయలేడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి చేయకముందే ఆలోచన చేయాల్సి ఉండే. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకుంటారు ఈ మాటలు, చేసిండ్రు, అయిపోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఏం చేయలేని సిచ్యువేషన్. ఇప్పుడు ఏమంటున్నారు జనం, 30 ఏళ్ళు కాంగ్రెస్ రాదంటున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ కావాలనే కాంగ్రెస్ని కిల్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి అనే చర్చ ఉంది. కావాలనే కాంగ్రెస్ మీద జనాలకు విరక్తి కలిగిస్తున్నాడు. ఇదంతా ఒక ప్రిప్లాన్గా నడుస్తుంది. ఇదంతా మొన్న చూసినామా, మొన్న మోడీని కలిసిండు, అన్ఎక్స్పెక్టెడ్, ఎవ్వరు ఊహించలేదు. సడన్గా రాత్రి అపాయింట్మెంట్ ఎక్కడ దొరికిందో తెలియదు. అసలు మోడీ అయినా పిలుచుకున్నాడని చెప్తున్నారు. ఏమో బీజేపీ ఎంపీలే మోడీ కోసం వెయిట్ చేస్తారు, అట్లాంటిది రేవంత్ రెడ్డి పోయి డైరెక్ట్గా కలిసిండు. ఆయన పిలిస్తే పోయిండా, ఆయన పోయిండా తర్వాత విషయం. ఇట్లా రాహుల్ గాంధీ అన్ని విషయాలు తెలిసినా కాంగ్రెస్లో సగం కాంగ్రెస్ కోసం పనిచేసిన వాళ్ళు సగం మంది ఉన్నారు, బీజేపీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిన అన్ని క్వాలిటీస్ రేవంత్ రెడ్డిలో ఉన్నాయి. 2వ వర్షన్ ఉంది కదా, ఫస్ట్ వర్షన్ ఏమో జనాలకు దగ్గర ఉంటారు, జనాల కోసం పనిచేస్తారు, కాంగ్రెస్ దిల్ మొత్తం కాంగ్రెస్. 2వ సగం ఏంది, దిల్లో కాంగ్రెస్ లేదు, అవకాశవాదం తప్ప, జనాల కోసం పనిచేయరు. ఇప్పుడు అదే నడుస్తుంది ఇక్కడ. జనాలను కలవనియరు, దూరంగా ఉంటారు జనాలకు, అదే నడుస్తుంది ఇక్కడ. దిల్లో కాంగ్రెస్ ఉండదు, 100% అదే నడుస్తుంది. ఇట్లాంటి వాళ్ళు ప్రతి రాష్ట్రంలో ఉండొచ్చు, బహుశా బ్యాచ్లు ఉండొచ్చు. బట్ మన తెలంగాణలో అయితే స్పష్టంగా ఒక బ్యాచ్ ఉంది, వాళ్ళకు అధికారం వచ్చింది 10 సంవత్సరాల తర్వాత. వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ తప్పు నిర్ణయం తీసుకున్నాడు. అసలు ఎవరిని లయలిస్టులు, అసలు కాంగ్రెస్లో లయలిస్టులకి ఎప్పుడు వాల్యూ ఉంటుంది. ఈసారి ఫస్ట్ టైం లయలిస్టులకి ఇవ్వని అవకాశం. లయలిస్టులను కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఇప్పుడు ఒక గుణపాఠం అయిపోయింది హైకమాండ్. కానీ చాలామంది కాంగ్రెస్ నేతలు మాట్లాడుకుంటారు, చాలామంది చెప్తుంటారు ఇప్పుడు ఏం చేయలేం మనం, రాహుల్ గాంధీ ఏం చేస్తాడు, ఇప్పుడు గవర్నమెంట్ పడిపోతుందేమో, ఏదో ఒకటి నడవని అని నడిపిస్తున్నట్టున్నాడు. భరిస్తున్నారు, రేవంత్ రెడ్డిని భరిస్తుంది హైకమాండ్ ఎప్పుడు భరించదు, కాకపోతే ఇప్పుడు భరించాల్సి వస్తుంది. ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. అందుకే మీనాక్షి నటరాజన్ గారిని తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు కనీసం సెటరేట్ చేస్తారేమో, కనీసం రేవంత్ రెడ్డిని సైడ్ చేసి పడేస్తే మిగతా కాంగ్రెస్ అంతా సెట్ అవుతుందేమో, జరగబోయే పరిణామాలను కొంతవరకు ఆపొచ్చేమో, ఇట్లాంటి ఆలోచనతోనే ఏఐసీసీ ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ గారికి ఇచ్చారనే చర్చ ఉంది.
ఆమె వచ్చింది కొంత కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం రాహుల్ గాంధీ మాటలు ఎవరికి కుచ్చుకోవాలనో వాళ్ళకి కుచ్చుకున్నాయి ఆల్రెడీ. జనమంతా ఇప్పుడు రాహుల్ గాంధీ స్పీచ్ ఇచ్చిన వాళ్ళు, ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఎవరి గురించి మాట్లాడిండో ఫుల్ క్లారిటీ వస్తుంది. ఫుల్ క్లారిటీగా రాహుల్ గాంధీ మాట్లాడినట్టుగా అందరికీ అర్థమైపోతుంది. చూద్దాం, రాహుల్ గాంధీ తెలిసే మాట్లాడి, తెలియకుండా అయితే మాట్లాడలేదు. ఆయన హైదరాబాద్కి వస్తలేడు, తెలంగాణకు వస్తలేడు రాహుల్ గాంధీ. ఏదో ఎలక్షన్ పర్పస్, మహారాష్ట్ర ఎలక్షన్ ఉంటే ఆ బీసీ కులగన్న కోసం వచ్చిపోయాడు. అది పీసీసీ పిలిస్తే వచ్చిండు, రేవంత్ రెడ్డి పిలిస్తే వస్తలేడు. వరంగల్ మీటింగ్ పెడతా అంటే రాలేదు. రాజీవ్ గాంధీ విగ్రహం ఓపెన్ చేస్తామంటే రాలేదు. ఇప్పుడు మళ్ళీ మీటింగ్ అంటున్నారు, వస్తో రాడు తెలియదు. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. హైకమాండ్కు రేవంత్ రెడ్డి మానసికంగా దూరం అయిండు. కేవలం మనిషి మాత్రమే ఉన్నాడు. మానసికంగా ఆయన వేరే వాళ్ళతో కనెక్ట్ అయి ఉన్నాడు. రేవంత్ రెడ్డి బీజేపీతో కనెక్ట్ అయి ఉన్నాడు మానసికంగా అనే చర్చ ఢిల్లీ దాకా పోయింది. అందుకే మీనాక్షి నరసింహన్ గారు వచ్చిండ్రికి. ఎనీవే, రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ మాత్రం కాంగ్రెస్ ఒరిజినల్ కార్యకర్తలు హ్యాపీ. కనీసం రాహుల్ గాంధీ గుర్తించిండు, కాంగ్రెస్లో బ్లాక్ షిప్స్ ఉన్నాయి, వాళ్ళు బీజేపీ కోసం పనిచేస్తున్నారనే విషయాన్ని రాహుల్ గాంధీ గ్రహించిండు అన్న సాటిస్ఫాక్షన్ మాత్రం ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు అయితే కనిపించింది. అందుకే ఆ ఈలలు అవన్నీ కూడా మన తెలంగాణలో కూడా కార్యకర్తలు రాహుల్ గాంధీ మాట్లాడిన స్పీచ్ని చాలామంది స్టేటస్లో పెట్టుకున్నారు. అది ఎవరి గురించి పెట్టుకున్నారు? ఇక్కడ తెలంగాణకి ఏం సంబంధం అంటే కార్యకర్తలకు తెలుసు. అందుకే వాళ్ళు చాలామంది స్టేటస్లు పెట్టుకున్నారు ఆ వీడియోను. విషయం అయితే గమనించారు. నెక్స్ట్ పరిణామాలు ఎట్లుంటో తెలియదు, అవి కూడా చూద్దాం మనం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.